కేబుల్లో దాదాపు 6 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఆ రోజుల్లో రామకృష్ణ గారు, సిటీ కేబుల్ రామకృష్ణ గారి ఆలోచన ఏంటంటే ఇప్పుడున్న సెట్టాప్ బాక్స్ ఉంది కదా, అలాంటి ఒక సెట్టాప్ బాక్స్ ఇచ్చి ఫోను, ఇంటర్నెట్, టీవీ 3 కలిపి అనేది ఆయన ఆలోచన. ఆయన ప్రాణాలు కోల్పోయారు కానీ ఒక దరిద్రుడి కారణంగా. బట్ ఆయనకున్నంతటి నాలెడ్జ్ మళ్ళీ ఎవరికి రాలా, ఇన్నేళ్ళు పట్టింది అదంతా ప్లానింగ్. ఆయన ఆ రోజున డిజైన్ చేశారు. అది ఇంకొక ఏడాదిలోపు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ దేశవ్యాప్తంగా 10 ఏళ్ల క్రితం వచ్చేసి ఉండేది విప్లవం. 15 ఏళ్ల క్రితం. ఆయన ఎప్పుడో చనిపోయింది 97, 98 ఆ టైంలో కదా. అప్పటి లెక్క చూసుకుంటే అది 2000 నాటికి వచ్చేసి ఉండేది. 25 ఏళ్ళు పట్టేది కాదు. ఒక వ్యక్తిని మనం కోల్పోతే ఎంత నష్టపోతామనడానికి సాక్ష్యం అన్నమాట. ఆ రోజుల్లో ఆయన కనిపెట్టారు, ఒక ఫోను, ఇంటర్నెట్ ప్లస్ టీవీ 3. అంటే ఒక కేబుల్ కనెక్షన్ విజయవాడలో 2 లక్షల మందికి ఉందనుకోండి, ఒక కేబుల్ కనెక్షన్ ఉన్నోడు ఇంకొక కేబుల్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనం నెట్ ఉంది, ప్యాకేజీలో ఆలోచన అది ఆ రోజు. అంటే ఇంటర్నెట్ ద్వారా ఇస్తారని ఆ రోజున అనలేదు, తెలియదు అది ఆ పదార్థం. అంటే ఇంటర్నెట్ ఉంది అప్పటికే, బట్ ఆయన ఆలోచన అది. దాంట్లో ఇంటర్నెట్ సిస్టమ్ సెట్ చేసి ఇచ్చాడు. అప్పుడే చేశారు. అసలు ఫైబర్ నెట్ ఏంటండి, ఫైబర్ నెట్ కి పుట్టుక ఎక్కడ, సిటీ కేబుల్ విజయవాడే